యాక్చువల్గా 2 ఎగ్జామ్స్కి ఇన్విజిలేషన్ చేసామండి. ఈ 2 ఎగ్జామ్ల్లో బాగా చదివిన వాడేమో యావరేజ్గా రాశాడు, చదివిన వాడేమో కొంచెం కష్టపడ్డాడు. యావరేజ్గా చదివాడు అంటే సగం సగం రాస్తాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, పాస్ అయిపోతారు. కాకపోతే 3 అవర్స్ టైం అయితే ఎవరో స్పెండ్ చేయట్లేదు. సో 3 అవర్స్ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్ హాల్లో. ఫస్ట్ విషయం అది, మీరు పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ హాల్లో 3 అవర్స్ టైం ఉండాలి. ఎస్పెషల్లీ ఓఎంసీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కంపల్సరీ స్పెండ్ చేయండి. ఇది థియరీ సబ్జెక్టు, ఏదో 2 డెరివేషన్లు చేసేసి ప్రాబ్లం చేసేసి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు. లేకపోతే ఎంసీలో బ్లాక్ డయాగ్రామ్స్ చేయడం అనేది ఓకే, బ్లాక్ డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలి మీరు. ఓకేనా? సో మీరు ఓఎంసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే 3 అవర్స్ టైం అనేది స్పెండ్ చేయాలి. మీకు ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చాం, ఒక 60 or 70, అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఇచ్చాం. ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే మీరు షార్ట్స్ అన్నీ క్లియర్గా చదివితే ఎస్ఏ క్వశ్చన్ని క్లియర్ చేయగలరు. 4-5 షార్ట్స్ కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇచ్చాము కదండి, మీరు ఆల్రెడీ చదివారు. ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివే పద్ధతి ఏంటంటే వరుసగా వచ్చిన ఆర్డర్లో చదువుకోవడం కాదు. ఇక్కడ వెయిటేజ్ చూడండి, ఫస్ట్ యూనిట్ 26 ఉంది, దీని మీద బాగా ఫోకస్ చేయండి. దీని తర్వాత 24 ఉన్నా కానీ 26 ఉన్నా కానీ 4th వెళ్ళొద్దండి, 3rd యూనిట్కి వెళ్ళండి. ఓకేనా? 1, 3, 4, 2, 5 ఆర్డర్ వచ్చి 1, 3, 4, 2, 5 ఈ ఆర్డర్లో చదువుకు వెళ్ళండి. ప్రతి దాంట్లో ఫస్ట్ 2 షార్ట్స్ క్లియర్ చేసుకోండి. షార్ట్స్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఎస్ఐస్కి వెళ్ళండి. ఓకేనా? ఇట్లా చేస్తే కంపల్సరీ హై స్కోరింగ్ తెచ్చుకుంటారు. పాండమిక్ సిచ్యువేషన్లో కాలేజెస్ ఏమాత్రం జరిగినా మనకు తెలుసు, మనం ఎంతవరకు నేర్చుకున్నామో కూడా తెలుసు. సో మనం ఆల్రెడీ సిలబస్ ముందే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ప్లస్సే. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్డర్ చెక్ చేసుకోండి. ప్రతి దాంట్లో ముందు షార్ట్లు చూసుకోండి. షార్ట్లు చూసిన తర్వాతే ఎస్ఐస్ రండి. మీకు ఎస్ఐస్ అంటే ఏమంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్లో వచ్చి WDM, DWDM అని ఉంటుంది. ఈ 2 బ్లాక్ డయాగ్రామ్లు ఒకేలా ఉంటాయి. ఓకేనా? సో వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది చాలా ఈజీ. మనకి ఆల్రెడీ ఏఎన్డీసీలో చెప్పుకున్నట్టు డిఫరెంట్ వేవ్స్ వస్తాయి, వాటిలో టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ చేసాం, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్స్ చేసాం. ఎక్కడేం చేస్తాం? λ/2, λ/4. వేవ్ లెంత్ అంటే ఏంటి? లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం కదా. సో రఫ్గా లాంబ్డా తీసుకుని రకరకాల వేవ్స్ తీసుకుని ఇవన్నీ ఒక వేవ్ గైడ్ ద్వారా పాస్ చేసి సిగ్నల్ మధ్యలో మాడ్యులేటర్కి ఇచ్చి ఆ తర్వాత ఛానల్ ద్వారా వెళ్తుంది, డిమాడ్యులేషన్, మళ్ళీ వేవ్ అనేది స్ప్లిట్ అవుతుంది. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి లాజిక్. మీకు తెలిసినా తెలియకపోయినా క్వశ్చన్ కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో మీకు 3 days టైం ఉంది కాబట్టి రోజు 2 యూనిట్లు క్లియర్ చేసేటట్టు చూడాలి. యాక్చువల్లీ 4 days నిన్న 1 day అయిపోయింది కాబట్టి ఓకేనా, రోజు 2 యూనిట్లు క్లియర్ చేసుకోండి కంపల్సరీ. లాస్ట్ డే అన్నీ ఒకేసారి కలిపి రివిజన్ చేద్దరుగా. సో దీంట్లో మ్యాక్సిమం వచ్చేది ఏంటి? వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. రిమైనింగ్ క్వశ్చన్లు ఏమొస్తాయంటే ఏబీ బిట్లో రాస్తాయి. ఒక బిట్ వచ్చి అడ్వాంటేజ్ ఆఫ్ లైట్ వేవ్ ఓవర్ ఈఎం వేవ్. ఎందుకంటే ఈఎం వేవ్కి ఎందుకు వచ్చాం, లైట్ వేవ్తో కంపేర్ చేస్తే అంటే మనకి ఈ టెక్నాలజీ ఈజీగా ఉంటుంది, ఈజీగా లైట్ వేవ్ని జనరేట్ చేయొచ్చు, ఈజీగా పాస్ అవుతుంది, ఫాస్ట్గా ఉంటుంది, లాసెస్ తక్కువ ఉంటాయి, ఇంటరప్షన్స్ తక్కువ ఉంటాయి. సింపుల్ ఇవే ఉంటాయి ఎక్కడైనా. ఆ తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అడుగుతాడండి. ఇది ఒక 5 marks క్వశ్చన్కి అడిగే అవకాశం ఉంది. స్ట్రక్చర్ ఏముంటుంది? కోరు, క్లాడింగు అండ్ అవుటర్ షీల్డ్ ఉంటుంది, అంతే కదా. అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ దేని బేస్ చేసుకున్నానంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది. అసలు ఆప్టికల్ ఫైబర్ ఎలా వర్క్ అవుతుందంటే 2 మీడియంలో ఒక వేవ్ అనేది పాస్ అయినప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ వేరు, రిఫ్లెక్షన్ వేరు. ఇదిగోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాడు. ఇది తెలియాలంటే మనకి స్నెల్స్లా తెలియాలి. ఓకేనా? స్నెల్స్లా. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఓకే, దీంట్లో బాగా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ వచ్చి యాక్సెప్టెన్స్, కోన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, న్యూమరికల్ అపర్చర్. ఇవి తెలుసుకుంటే యూనిట్ మ్యాక్సిమం వచ్చేస్తుంది. తర్వాత ఆప్టికల్ ఫైబర్ డిజైన్ చేస్తాం, దాంట్లో కొన్ని లాసెస్ ఉంటాయి కదండి. ఆ లాసెస్ గురించి ఒక క్వశ్చన్. ఇంటర్నల్ లాసెస్ అండ్ ఎక్స్టర్నల్ లాసెస్ ఎప్పుడు వస్తాయి? బెండ్ చేసినప్పుడు లాస్ వస్తుంది, ఇంటర్నల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో చిన్న డిఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా జరుగుతుంది కాబట్టి దానివల్ల చిన్న చేంజ్ వచ్చినా కానీ లాసెస్ వస్తాయి. బయటికి డిసిపేషన్ అయిపోవడం కానీ, కోర్ కంటే క్లాడింగ్ ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ వీటి మీద బేస్ అయి ఉంటుంది. సో
మీరు ఇవన్నీ తెలుసుకొని మినిమం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కాబట్టి మనకు తెలియాల్సిన థీమ్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ డిజైన్ చేయాలంటే అసలు ఎందుకు వెళ్తున్నాం తెలియాలి. అసలు ఎందుకు డిజైన్ చేస్తున్నాం? లైట్ని పాస్ చేయడానికి డిజైన్ చేస్తున్నాం. లైట్ ఎందుకు పాస్ చేస్తున్నాం? ఈఎం వేవ్ కంటే లైట్ వేవ్ జనరేషన్ ఈజీ, లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ పాస్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్ యూజ్ చేస్తాం. దీంట్లో ఏముంటాయి? కోరు, క్లాడింగ్ ఉంటాయి, బయట అవుటర్ షీట్ ఉంటుంది. కోర్లో ఏమవుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. కోర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది? రిఫ్రాక్షన్ జరగాలి, అంటే వన్ మీడియం నుంచి అదర్ మీడియంలోకి వేవ్ అనేది పాస్ అవ్వాలి కాబట్టి. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆప్టికల్ ఫైబర్ని ఎలా డిఫరెన్షియేట్ చేశారు? ఫస్ట్ వన్ వచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సెకండ్ వన్ వచ్చి డయామీటర్, అండ్ థర్డ్ వన్ వచ్చి మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే ఏ మోడ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది? సింగిల్ మోడా లేకపోతే మల్టీ మోడా? మల్టీ మోడ్ని మనం ఏం చేస్తాం? గ్రేడెడ్ అని పెట్టుకుంటాం, ఓకేనా. సో ఈ మూడింటికి మీరు బ్లాక్ డయాగ్రామ్స్ నేర్చుకుంటే సరిపోతుంది, అండ్ డిజైన్ స్ట్రక్చర్ నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఫస్ట్ యూనిట్ బ్రీఫ్గా చెప్పాలంటే ఇంతే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి డయాగ్రామ్స్ చూద్దాం. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబరు, ప్రొటెక్టివ్ లేయరు, క్లాడింగ్, కోర్. అంతే కదా మనకు తెలిసింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ప్రాసెస్ అండి ఆప్టికల్ ఫైబర్లో జరిగేది. రిఫ్లెక్షన్ బయట నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది, మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ చూడండి. మోడ్స్, బేస్డ్ ఆన్ మోడ్, సింగిల్ మోడు, మల్టీ మోడ్. తర్వాత ఇండెక్స్ వచ్చి స్టెప్, గ్రేడెడ్, ఓకేనా. సో ఇలాంటివి తెలుసుకుంటే మనం ఓన్గా రాయొచ్చు. దీంట్లో ఇంకో వచ్చి మేజర్ క్వశ్చన్ వచ్చి కంపారిజన్ బిట్వీన్ స్టెప్ అని గ్రేడ్ ఒకటి అడుగుతాడు, ఇది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ స్నెల్స్ లా ఒకటి ఇంపార్టెంట్, ఇది ఒకటి చూడాలండి. స్నెల్స్ లా n1 sin θ 1 = n2 sin θ 2. టూ మీడియమ్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి కదా కోర్కి క్లారింగ్కి, దానికోసం తీసుకుంది, ఓకేనా. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్ ఒకటి ఇంపార్టెంట్ అండి. కోన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యాంగిల్, న్యూమరికల్ అపర్చర్, ఇదొకటి చాలా ఇంపార్టెంట్. అడ్వాంటేజ్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అంటాడు. ఫస్ట్ వెయిట్ ఏంటంటే లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా స్మాల్ ఇన్ సైజ్ ఉంటుంది. డేటా ట్రాన్స్మిషన్ హైట్ మనకి ఇచ్చే 3 months కాబట్టి పెద్దవి రాయాలని ఏమి రూల్ లేదు. సో చిన్నవి ఒక 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసిందేంటి? లెస్ వెయిట్, స్మాల్ ఇన్ సైజు, ఓకేనా. వైడ్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అంటే ఎక్కువ డేటాను ట్రాన్స్మిట్ చేయగలదు, వితౌట్ లాస్ ట్రాన్స్మిట్ చేయగలదు. డేటా రేట్ ఈజ్ ఆల్సో హై, కాస్ట్ ఆఫ్ కేబుల్ ఈజ్ లో. ఇవన్నీ అడ్వాంటేజ్లోకి వెళ్తాయండి, మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ అప్లికేషన్స్లో చూడండి. టెలికమ్యూనికేషన్లో, స్పేస్ అప్లికేషన్స్, సెన్సార్ అప్లికేషన్స్ ప్రతి చోట వాడతారు. లాసెస్ మినిమం ఈ హెడ్డింగ్లు గుర్తుపెట్టుకోండి, ఒక 5 హెడ్డింగ్లు గుర్తుపెట్టుకుంటే మనం ఓన్గా రాసే అవకాశం ఉంటుంది. అటెన్యూషన్ అంటే మనం ఏదన్నా అప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం అండి. అబ్జర్వ్ చేసుకోదాన్ని అటెన్యూషన్ అంటారు. డిస్పర్షన్ అంటే బయటికి వెళ్ళిపోవడాన్ని డిస్పర్షన్ అంటారు. స్కాటరింగ్ లాస్ అంటే అది కూడా బయటికి వెళ్ళేదే, దాన్ని స్కాటరింగ్ లాస్ అంటారు. అబ్జార్ప్షన్ అన్న అటెన్యూషన్ అన్న ఆప్టికల్ ఫైబర్ తీసేసుకుంటే దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. బెండింగ్ లాస్, ఆప్టికల్ ఫైబర్ వేసినప్పుడు ఎక్కడో చోట బెండ్ వస్తుంది కదండి కేబుల్ని, ఆ టైంలో వస్తే లాస్ని బెండింగ్ లాస్ అంటారు. కోరు క్లాడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో వస్తే కోర్ క్లాడింగ్ లాస్ అంటారు. నాన్ లీనియర్ స్కాటరింగ్ అంటే అసలు ఇంటర్నల్గా స్కాటరింగ్ అంటే ఎంటర్ అయ్యేటప్పుడు స్కాటరింగ్ సరిగ్గా లేకపోతే దాన్ని నాన్ లీనియర్ స్కాటరింగ్ అంటారు. డిస్పర్షన్స్ వీటి డయాగ్రామ్స్ ఏం అక్కర్లేదు, థియరీ ఒకసారి చూసుకోండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లాస్ ఉంటే ఒకసారి చూడండి. వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ గుర్తుపెట్టుకోండి. ఒక 3 వేవ్స్ తీసుకోండి, డిఫరెంట్ వేవ్స్, మల్టీప్లెక్సర్ పెట్టండి, మధ్యలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పెట్టుకోండి. మనం చాలా రాస్తాం కానీ ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పెట్టాలి, ఎందుకు మనం ఓఎంసీలో చదువుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ డిమక్స్ అండ్ 3 వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ డిటెక్టర్స్. సింపుల్ బ్లాక్ డయాగ్రామ్. 3 వేవ్స్ తీసుకుంటారు, దాన్ని మనం λ/2, λ/3 అని చెప్పి కానీ ఏదన్నా λ1, 2, 3 కానీ డినోట్ చేయండి. ఒక మక్స్, ఒక ఛానల్ పేరు ఆప్టికల్ ఫైబర్, అండ్ డిమక్స్, అండ్ మళ్ళీ డిటెక్టర్స్ ఇక్కడ, లేకపోతే సోర్సు డెస్టినేషన్ అని చెప్పి సింపుల్గా పెట్టేసుకోండి. దాని గురించి మీరు ఎలాబరేట్ చేసి రాసుకోవచ్చు, ఓకేనా. ఈ డయాగ్రామ్ వేస్తే ఇంకా బాగుంటుందండి. ఈ సింగిల్ ట్రాన్స్మిట్ రిసీవర్ పెట్టాడు వీడు, ఓకేనా. సింగిల్గా ట్రాన్స్మిట్ రిసీవర్ పెట్టి అవన్నీ డిమక్స్ వరకు పంపించి, మక్స్ అండ్ డిమక్స్ అంటే ఒక సిస్టమే, ఈ సిస్టమే రిసీవ్ చేసుకోగలదు అండ్ ట్రాన్స్మిట్ చేసుకోగలదు. దాన్ని ఏం పెట్టాడు? పేరు వచ్చి డెన్స్ వేవ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని పేరు పెట్టాడు, ఓకేనా. ఒకే డివైస్లో ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇంకో ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉన్నదాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేస్తారు, అంతే.
సో ఇది సింపుల్గా ఫస్ట్ యూనిట్. ఓకేనా.